హాయ్, వెల్కమ్ టు కాస్మిక్ న్యూమరాలజీ. నేను మీ నిశాంత్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అండ్ వాస్తు స్పెషలిస్ట్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమ్ కరెక్షన్ బై అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే న్యూమరాలజీలో ఒక డేట్ ఆఫ్ బర్త్ కి ఒక నేమ్ కి ఉన్నటువంటి వాల్యూస్ ఏంటి, వాటి ద్వారా మనకి ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి మనకు వస్తాయనే విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి పుట్టిన తర్వాత మనం పెట్టేది పేరు. సో ఆ పేరుని మనం దేని ద్వారా డిసైడ్ చేస్తాము? డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనకి డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అంతేకాకుండా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకోకుండా ఒక ఆధార్ కార్డ్ చేయగలమా అంటే చేయలేము. అదేవిధంగా ఒక పాన్ కార్డ్ చేయగలమా అంటే చేయలేము. ఒక రేషన్ కార్డ్ చేయగలమా అంటే చేయలేము. అదేవిధంగా మనకి ఒక స్కూల్లో జాయిన్ అవ్వాలని సరే తప్పనిసరిగా మనకి నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేవి తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది అనమాట. సో అంతేకాకుండా ఏదైనా ఒక ప్రాపర్టీ కొన్నాము, ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా సరే తప్పనిసరిగా మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా అవసరం ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనకి ఇంకా విషయాలు చేసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, పాస్పోర్ట్ మనకి కావాలన్నా సరే, ఇలా ఏది చూసుకున్నా సరే మనకి డేట్ ఆఫ్ బర్త్ నేమ్ అనేది చాలా అవసరం ఉంటుంది. అంతేకాకుండా సమాజంలో మనం ఈ పర్సన్ ఎవరు అని ఒక విషయం తెలుసుకోవాలన్నా సరే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటకు వెళ్ళాం, ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళాం, ఇతను ఎవరు అని తెలుసుకోవాలన్నా సరే తప్పనిసరిగా అక్కడ మనం నేమ్ అనేది మెన్షన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈ నేమ్ అనేది మనకే కాదండి, ఈవెన్ మూవింగ్ లేనటువంటి చలనం లేనటువంటి వస్తువులు కూడా నేమ్ అనేది ఉండటం జరుగుతుంది అనమాట. సో నేమ్ అనేది ప్రతిదానికి కూడా ఆ యొక్క షేప్ ను బట్టి ఒక నిర్ణయం అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా వాటి యొక్క షేప్ ను బట్టి, అదే అంతకుముందు మనం పిలిచినటువంటి విధానం బట్టి నేమ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఈ మన న్యూమరాలజీకి వచ్చేటప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ నేమ్ లో మనకి ఎటువంటి రహస్యాలు ఉంటాయి అనే విషయాన్ని మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. అయితే ఇందులో ముఖ్యంగా మనకి ఒక డేట్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 25/6/1978 ని మనం తీసుకున్నామండి. సో ఈ 25 ని మనం బర్త్ నెంబర్ అని అంటాం అనమాట, అంటే జన్మ సంఖ్య. సో ఈ జన్మ సంఖ్య అంటే ఏంటంటే మనకి ఈ 25 అనేది మనకి కంప్లీట్ గా ఒక పర్సన్ యొక్క క్యారెక్టర్స్ ఏంటి, ఈ పర్సన్ ఏ విధంగా ముందుకు వెళ్తాడు, ఫ్యూచర్ లో ఏ విధంగా, అంటే ఇతనికి ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి అనే విషయాన్ని క్షుణ్ణంగా తెలియజేస్తుంది. సో ఆ క్యారెక్టర్స్ వల్ల, ఇతని బిహేవియర్ వల్ల ఎటువంటి ఫలితాలు ఇతను అనుభవిస్తాడు అనే విషయాన్ని కూడా ఇది పర్టికులర్ గా క్షుణ్ణంగా తెలియజేస్తుంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ కూడా. సో దాన్ని బట్టి మనం ఈ పర్సన్ ఇలాంటి వ్యక్తి అనేది మనం కూడా గుర్తించవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనకి దీన్నే మనం బర్త్ నెంబర్ అని, అదేవిధంగా రూలింగ్ నెంబర్ అని, అదేవిధంగా మనకి ఇంకా సైకిక్ నెంబర్ అని, అదేవిధంగా డ్రైవర్ నెంబర్ అని కూడా దీన్ని పిలవడం అనేది జరుగుతుందండి న్యూమరాలజీలో. సో ఈ 25 మరి 2+5 చేసినట్లయితే 7 వస్తుంది అనమాట. సో దీన్ని మొత్తం మనం బర్త్ నెంబరు, రూలింగ్ నెంబరు, అదేవిధంగా డ్రైవర్ నెంబరు, అదేవిధంగా సైకిక్ నెంబర్ అని కూడా మనం పిలవడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా మనం 6th వచ్చినట్లయితే, అంటే 6th అనేది మనకి ఈ డేట్ ఆఫ్ బర్త్ లో 6 అనేది మనకి మంత్ నెంబర్ గా ఉంటుంది అనమాట. ఈ మంత్ కూడా 1 నుంచి 12వ నెల వరకు పుట్టినటువంటి వారికి అందరికీ కూడా ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రకమైనటువంటి క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. వాటి వల్ల కూడా కొంతవరకు మనకి రిజల్ట్ అనేది మనం చెప్పగలుగుతాం అనమాట. కొంతవరకు ఒక ఐడియా అనేది రావడం అనేది జరుగుతుంది. సో వీళ్ళకి ఈ మంత్ లో పుట్టిన వారికి ఎటువంటి క్యారెక్టర్స్ ఉంటాయి అనే విషయాన్ని కూడా మనకి ఈ మంత్ నెంబర్ అనేది మనకి క్షుణ్ణంగా తెలియజేస్తుంది అనమాట. సో ఈ రెండింటిలో యాడ్ చేసినట్లయితే, అంటే మనకి బర్త్ నెంబర్ ని, అలాగే మనకి మంత్ నెంబర్ ని, అంటే రూలింగ్ నెంబర్ ని, అంటే ఈ 25 ని ప్లస్ మళ్ళీ మంత్ నెంబర్ అనేటువంటి 6 ని యాడ్ చేసినట్లయితే మనకి ఇక్కడ 7+6 వస్తుంది అనమాట, అంటే 13 వస్తుంది అనమాట. సో 2+5+6 13 వస్తుంది. సో దీన్ని మనం మళ్ళీ ఏమంటామంటే న్యూమరాలజీలో ఫస్ట్ ఇంప్రెషన్ నెంబర్ అని అంటాం. సో ఇంప్రెషన్ నెంబర్ అని అంటాం అనమాట. సో ఇంప్రెషన్ నెంబర్ అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికైనా సమాజంలో బయటకు వెళ్తున్నాం అనుకోండి, మనం చూడగానే కొంతమంది చాలా అట్రాక్టివ్ గా మాట్లాడతారు, కొంతమంది మనం చూడగానే ముఖం ఇటు చాటేసుకుని వెళ్ళిపోతుంటారు. సో అలాంటప్పుడు మనకి దీని నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మనల్ని అసహించుకున్నారో వాళ్ళ తాలూకు ఫస్ట్ ఇంప్రెషన్ నెంబరు, అలాగే మన తాలూకు ఫస్ట్ ఇంప్రెషన్ నెంబర్ అనేవి డెడ్ యాంటీలో ఉన్నట్టు అనమాట, అంటే జన్మభాగ సంఖ్యలుగా ఉన్నట్టు అనమాట. సో అలా కాకుండా వాళ్ళు ఎప్పుడైతే మనం రిసీవ్ గా చేస్తున్నారో, సో అప్పుడు వాళ్ళ తాలూకు ఫస్ట్ ఇంప్రెషన్ నెంబరు, అదేవిధంగా మన యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ నెంబర్ అనేవి చాలా యాప్ట్ గా ఉన్నట్టు లెక్క అనమాట.
సో దీన్ని బట్టి మనం సో అవతల వ్యక్తి యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ నెంబర్ ఏంటి, మన తాలూకా ఫస్ట్ ఇంప్రెషన్ నెంబర్ ఏంటి అనేది తెలుసుకొని దాని ద్వారా అంటే ఫ్రెండ్లీగా ఉన్నారనుకోండి వాళ్ళకి మనకి సో ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బాగుంది, ఫ్రెండ్లీగా ఉన్నట్టు. ఒకవేళ యాంటీగా ఉన్నారనుకోండి వాళ్ళకి మనకి ఫస్ట్ ఇంప్రెషన్ నెంబర్ అనేది డెడ్ యాంటీగా ఉన్నట్టు మనం చెప్పవచ్చు అనమాట. ఇంకా ఇయర్ నెంబర్కి వచ్చినట్లయితే 1978 అండి. సో ఈ 1978లో 78ని మనం ఎక్కువగా మనం వాడుకలో తీసుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి కూడా కొంత రిజల్ట్ అనేది మనం చెప్పగలుగుతామండి. సో ఈ పర్సన్ కి ఈ ఇయర్ లో ఎలా ఉంటుంది, లేదా ఈ పర్సన్ కి కొంతవరకు ఈ ఇయర్ వల్ల వచ్చినటువంటి ఎఫెక్ట్ ఏంటి, బర్త్ ద్వారా వచ్చినటువంటి రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయనేది కూడా మనం కొంతవరకు చెప్పవచ్చు అండి. సో ఈ టోటల్ గా మనం ఈ 25 ని అలాగే 6 ని 1978 ని మనం మళ్ళీ యాడ్ చేసినట్లయితే 2 + 5 7, 7 + 6 13, 13 + 1 14, 14 + 9 23, 23 + 7 30, 30 + 8 38 అవుతుంది. సో మళ్ళీ దీన్ని యాడ్ చేసినట్లయితే సింగిల్ డిజిట్ కి 3 + 8 అవుతుంది, 3 + 8 11 అవుతుంది. 11 మళ్ళీ 1 + 1 యాడ్ చేసినట్లయితే మనకి 2 వస్తుంది అనమాట. సో దీన్ని మనం డెస్టినీ నెంబర్ అని అంటాం అనమాట. ఇంకా తెలుగులో చెప్పాలంటే అదృష్ట సంఖ్య. సో దీన్నే మనం డెస్టినీ నెంబర్ అని, ఇంగ్లీష్ లో లక్కీ నెంబర్ అని, అలాగే లైఫ్ పాత్ నెంబర్ అని, అలాగే కండక్టర్ నెంబర్ అని కూడా మనం అంటాం అనమాట. సో ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే క్లియర్ గా మనం తెలుసుకోవాలి న్యూమరాలజీ అనేది ఏంటనేది. సో క్లియర్ గా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకి ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ పైన నమ్మకం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది అనమాట. సో టోటల్ గా మనం ఇక్కడ మనకు వచ్చినటువంటి ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేయగా మనకి 25 యాడ్ చేయగా 7 వచ్చింది. మంత్ నెంబర్ సింగిలే కాబట్టి 6 ఉంది. అలాగే 1978 టోటల్ గా యాడ్ చేయగా మనకి 19 అంటే మనకి 9 అంటే 19 అంటే మనకి 10 అవుతుంది. 10 + 7 మళ్ళీ 17 అవుతుంది. 17 + 8 మళ్ళీ 25 అవుతుంది. అంటే 7 6 7 వచ్చింది. 7 6 7 మళ్ళీ మనం 7 + 6 + 7 ఈక్వల్ టు చేసినట్లయితే మనకి 7 + 6 మనకి 13 అవుతుంది. 13 + 7 ఈక్వల్ మళ్ళీ 20 అవుతుంది. 20 అంటే మళ్ళీ 20 అంటే 2 + 0 2 వస్తుంది అనమాట. అంటే మనకి ప్యాటర్న్ ఏం వచ్చిందంటే 7 6 7 2 అనేది వచ్చింది అనమాట. దీన్నే మనం డేట్ ఆఫ్ బర్త్ లో మనం డేట్ ఆఫ్ బర్త్ యొక్క ప్యాటర్న్ అని అంటాం అనమాట. ఈ ప్యాటర్న్ ని మనం ఈ ప్యాటర్న్ తీసుకోకుండా ఏ ఒక్కరు న్యూమరాలజిస్ట్ అయినా సరే నేమ్ కరెక్షన్ చేసినట్లయితే ఆ నేమ్ అనేది అంతగా మనకి రాణించదండి. సో 32 జస్ట్ మనకి 30-50% మాత్రమే సక్సెస్ రేట్ ని ఇస్తుందని మనం గంటపరంగా చెప్పవచ్చు అండి. అయితే కొంతమంది ఇక్కడ ఏం చేస్తారంటే ఈ డెస్టినీ నెంబర్ కి మనం కొంతమంది డైరెక్ట్ గా నేమ్ పెట్టేస్తుంటారు. అది కూడా రాంగ్ అవుతుంది కొన్నిసార్లు. సో కొన్నిసార్లు యాప్ట్ అవ్వచ్చు. సో యాప్ట్ అయిన వాళ్ళకి అనుకోకుండా లక్ అనేది కలిసి వస్తుంది. అదే విధంగా మనకి చాలా మంది న్యూమరాలజిస్టులు డేట్ ఆఫ్ బర్త్ లో మన లక్కీ నెంబర్ మనకి మంచిది కానప్పుడు ఏం చేస్తారంటే బర్త్ నెంబర్ ఇస్తారు అనమాట. రూలింగ్ నెంబర్ కి రూలింగ్ నెంబర్ లో నేమ్ పెడతారనమాట. సో అది కూడా కంప్లీట్ గా మనం కరెక్ట్ అని చెప్పలేమండి. కానీ డెస్టినీ నెంబర్ బాగాలంటే దీనికి పెడుతుంటారు అనమాట. సో డెస్టినీ నెంబర్ కి మనం బేర్ చేసుకున్నట్లయితే చాలా అది కానీ ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ కానీ యాప్ట్ అయినట్లయితే చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఒకవేళ అలా కాకుండా మనం రూలింగ్ నెంబర్ కి మనం నేమ్ ఇచ్చినట్లయితే అది కూడా మనకి జస్ట్ మనకి 30-50% అనేది సక్సెస్ రేట్ అనేది రావడం జరుగుతుంది. సో అలా కాకుండా మనం చేసేటువంటి 14 డైమెన్షన్స్ ద్వారా నేమ్ కరెక్షన్ అనేది మనకి 80-100% వరకు కూడా రిజల్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి డేటు, అలాగే మనకి మంత్, ఇయర్, డెస్టినీ ఈ నాలుగింటికి సరిపడేటువంటి ఒక నెంబర్ అనేది మనం డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ద్వారా మనం ఎన్నుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ 4 నెంబర్స్ కి యాప్ అయిన నెంబర్ లో మనం నేమ్ పెట్టామో సో అప్పుడు అనుకోకుండా మనకి ఆటోమేటిక్ గా మనకి 80-100% సక్సెస్ రావడం అనేది మనం చూడడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ లో మనకి డెస్టినీ నెంబర్ కూడా మనకి ఏ ప్రొఫెషన్ కలిసి వస్తుంది, అలాగే ఇతనికి ఫ్యూచర్ లో ఎటువంటి అదృష్టం కలిగి ఉంది అనే విషయాన్ని కూడా మనకి తెలియజేస్తుంది. సో ఇదండి డేట్ ఆఫ్ బర్త్ యొక్క విషయాలు. సో ఇంకా మనం నేమ్ యొక్క విషయాలు తెలుసుకున్నట్లయితే ఈ నేమ్ లో ఏ రహస్యాలు ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ జీవన్ అనే ఒక నేమ్ మనం తీసుకున్నట్లయితే ఈ జీవన్ లో మనకి JVN అనేవి మనకి కాన్సనెంట్స్ గా ఉంటాయి. అలాగే EEA అనేది మనకి ఓవల్స్ గా ఉంటాయి అనమాట. సో ఈ JVN అనేవి యాడ్ చేయగా మనకి ఏమొస్తుందంటే 12 వస్తుంది అనమాట. 12 అనే మనం న్యూమరాలజీలో కాన్సనెంట్ నెంబర్ అంటే 3 వస్తుంది అనమాట. మనం సింగిల్ డిజిట్ చేయగలం. సో ఈ 3నే మనం కాన్సనెంట్ నెంబర్ అని అంటాం అనమాట న్యూమరాలజీలో. ఈ కాన్సనెంట్ నెంబర్ నే మనం న్యూమరాలజీలో ఇంకా మనం పర్టికులర్ గా వెళ్ళినట్లయితే పర్సనాలిటీ నెంబర్ లేదా క్యారెక్టర్ నెంబర్ అని అంటాం అనమాట. సో నెక్స్ట్ మనం ఇంకా మనకి ఓవల్స్ టోటల్ ఉంది కదండి ఇక్కడ EEA అనేది.
సో ఈ అంటే 11 అనమాట. 11 అంటే 1 + 1 మళ్ళీ 2 అవుతుంది. ఈ 2నే మనం వోవెల్స్ టోటల్ అని అంటాం అనమాట. సో ఈ వోవెల్స్ టోటల్ నే మనం న్యూమరాలజీలో సౌలార్క్ నెంబర్ లేదా హార్ట్ డిజైర్ నెంబర్ అని అంటాం అనమాట. సో ఇక్కడ కాన్సనెంట్స్ టోటల్ మనం చూసుకున్నాం కదండి, 3 వచ్చింది. ఈ 3 అనేది మనకి ఏం తెలియజేస్తుందంటే ఈ పర్సన్ అంటే ఫ్యూచర్ లో ఇతని తాలూకా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఇతని తాలూకా బిహేవియర్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని నేమ్ లో ఉన్నటువంటి పర్సనాలిటీ నెంబర్ అయినటువంటి ఈ కాన్సనెంట్స్ టోటల్ అనేది తెలియజేస్తుంది. అదేవిధంగా మనకి ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ వోవెల్స్ టోటల్ మనకి 2 అనేది రావడం జరిగింది. సో ఈ 2 అనేది ఏం తెలియజేస్తుంది అంటే మన మనసు ఏం కోరుకుంటుంది, అంటే ఫర్దర్ గా మనం ఏమి కావాలనుకుంటున్నాము, మన డిజైర్ ఏంటి, మన కోరిక ఏంటి, సో అనే విషయాన్ని ఇది క్షుణ్ణంగా తెలియజేస్తుందండి. అందుకని మనం చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 వచ్చి ఇక్కడ 3 వచ్చింది అనుకోండి, రెండింటికి సేమ్ క్యారెక్టర్స్ ఉంటాయేమో అని అనుకుంటారంటే చాలా రాంగ్. ఎందుకంటే అక్కడ పర్సనాలిటీ నెంబర్ అనేది ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని ఏ విధంగా ఉంటుందని తెలియజేస్తుంది. ఇక్కడ మనకి వోవెల్స్ టోటల్కి వచ్చినప్పటికీ ఒక వ్యక్తి ఏం కోరుకుంటున్నాడు, తను ఏం అవ్వాలనుకుంటున్నాడు, తన ఆత్మలో ఏముంది, తన మనసులో ఏముంది అనే విషయాన్ని క్షుణ్ణంగా తెలియజేస్తుంది అనమాట. ఈ 2 యాడ్ చేయగా మనకి నేమ్ టోటల్ అనేది నేమ్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ నేమ్ నెంబర్ అనేది మనం ఎప్పుడైతే డెస్టినీ నెంబర్ కి మొత్తం డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ కి సూట్ అయిందో అద్భుతమైన విజయాలు మనం సాధించవచ్చు అని చెప్పవచ్చు అనమాట. సో ఇది నేమ్ లో ఉన్నటువంటి ఈ 3 విషయాలు నేమ్ టోటల్ అనమాట. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఫ్రెండ్లీగా ఉండాలి. సో అవన్నీ ఫర్దర్ గా మనం నేర్చుకుంటాము. సో ఇంకా నేమ్ లో మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ప్రొనాలజీ అని ఉంటుంది. ప్రొనాలజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనేటప్పుడు మనకి బాద్ అనేది మనకి ప్రొనాలజీలో బ్యాడ్ గా కనిపిస్తుంది. కానీ హైదరాబాద్ అన్నాం అనుకోండి, అక్కడ బ్యాడ్ అనేది ప్రొనాలజీలో బ్యాడ్ సౌండ్ గా మనకి సౌండ్ వైబ్రేషన్ అనేది బ్యాడ్ గా మనం గుర్తించాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఈశ్వర్లో చూసినట్లయితే మనకు వార్ అనేది కనిపిస్తుంది. అలాంటి చాలా ఉంటాయండి ప్రొనౌన్సీ పరంగా బ్యాడ్, మనోజ్ఞానం నో అని ఇలాంటివి. సో ఇలాంటివన్నీ కూడా మనం రెక్టిఫై చేసి మనం ఒక మంచి నేమ్ అనేది సజెస్ట్ చేయడం ద్వారా మనం సక్సెస్ ని పొందవచ్చు అనమాట. సో అంతేకాకుండా మనకి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కొంత స్ట్రెంత్ అనేది కూడా రావడం అనేది జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ లో ప్రతి ఎవ్రీ సింగిల్ డిజిట్ కూడా కొంత ఫ్రీక్వెన్సీ అనేది డిజిట్ అనేది వాల్యూ అనేది ఉండడం జరుగుతుంది అనమాట, స్ట్రెంత్ అనే వాల్యూ. సో ఆ స్ట్రెంత్ ద్వారా మన నేమ్ లో కొంత ఫ్రీక్వెన్సీ అనేది యాడ్ చేయడం ద్వారా ఎంత రిక్వైర్మెంట్ ఉంది అనేది మనం తెలుసుకున్న తర్వాత ఆ రిక్వైర్మెంట్ ద్వారా మన డేట్ ఆఫ్ బర్త్ ద్వారా వచ్చినటువంటి స్ట్రెంత్ కి అనుకూలంగా నేమ్ లో ఫ్రీక్వెన్సీ గా మనం యాడ్ చేసినట్లయితే ఇంకా మంచి విజయాన్ని మనం సాధించడానికి చాలా అవకాశం ఉంటుంది అనమాట. సో అంతేకాకుండా మనం ఇంకా నేమ్ లో మనం ఇంకా చూసినట్లయితే నేమ్ గ్రాఫ్ కూడా ఉంటుందండి. సో అదే విధంగా ఈ గ్రాఫ్ అనేది కూడా అందరికీ అవసరం కాకపోవచ్చు, కానీ కొంతమందికి ఇది తప్పనిసరి అవుతుంది అనమాట. సో ఎవరికైతే ఫ్రీక్వెన్సీ మనం అడ్జస్ట్ చేయలేకపోయామో వాళ్ళకి కంపల్సరిగా ఇది మనం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ నేమ్ గ్రాఫ్ అనేది కూడా చాలా కీ రోల్ అనేది పోషిస్తుంది అనమాట. సో అంతేకాకుండా నేమ్ తాలూకా సిగ్నేచర్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనం సిగ్నేచర్ చేసినట్లయితే ఫర్దర్ గా మనం సక్సెస్ అనేది అతి త్వరలో వస్తుంది అనే విషయాన్ని కూడా సిగ్నేచరాలజీ కూడా మనకి తెలియజేస్తుంది అనమాట. సో నేమ్ లో ఇన్ని రహస్యాలు ఉంటాయండి. వీటన్నింటినీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత మాత్రమే నేమ్ కరెక్షన్ అనేది చేయాలి. సో న్యూమరాలజిస్ట్ అనే వాళ్ళు ఇదన్నీ కూడా మనకు అదే విధంగా నేమ్ లో వైబ్రేషన్ కూడా ఉంటుందండి. నేమ్ లో వైబ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆంధ్రలో ఈ నేమ్ వైబ్రేషన్ అని తెలిసిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. తక్కువ మంది కూడా కాదు, చాలా రేర్ అనమాట. సో ఈ నేమ్ కరెక్షన్ కూడా మనం చేయాలంటే ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకున్న తర్వాత మాత్రమే నేమ్ టోటల్ అనేది డిసైడ్ చేసుకుని నేమ్ కరెక్షన్ అనేది చేయడం అనేది మంచిదండి. సో ఈ రోజు నా వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిస్ ఈజ్ యువర్ నిశాంత్.